వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఎవరన్నా కానీ కొత్తగా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయన్నమాట. ఇలా కోచింగ్ తీసుకోవాలా వద్దా, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలా, జాబ్ లేకుండా ప్రిపేర్ అవ్వాలా, టెస్ట్ సిరీస్ తీసుకోవాలా, టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకోవాలి, మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలా, కరెంట్ అఫైర్స్ ఎక్కడ చదవాలి, ఇలా కొంచెం వాళ్ళకి డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఈ డౌట్స్ని క్లియర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో పూర్తిగా ఈ వీడియో చూడండి. గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనగానే అందరికీ మొదటగా వచ్చే డౌటు, కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలా, వితౌట్ కోచింగ్ ప్రిపేర్ అవ్వాలా అనేది అందరికీ మొదటిగా డౌట్ వస్తుంది. దీనికైతే నేను కోచింగ్ తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో బేసిక్స్ నేర్పిస్తారు, మరియు ఏ యూనిట్ చదవాలి, ఏ యూనిట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ యూనిట్ని లైట్గా నెగ్లెక్ట్ చేయాలి, ఎగ్జామ్ టైంలో ఈ యూనిట్ చదవాల్సిన అవసరం లేదు, ఇలాంటివి కొన్ని చెప్తారనమాట. ప్లస్ బేసిక్స్ అన్నీ నేర్పిస్తారు. కానీ బుక్ మనం తీసుకొని చదివామంటే అనవసరమైన మ్యాటర్లు ఎక్కువ చదవడము, సిలబస్లో దానికంటే ఎక్కువ ముందుకు వెళ్ళి చదవడము, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అందుకే కోచింగ్ ఇన్స్టిట్యూట్ కంపల్సరీగా కోచింగ్ తీసుకోండి. మరియు ఒకే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకోవడం కంటే ఆ సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ ఉంటారు, అలా ఏ సబ్జెక్ట్కి వాళ్ళని ఎక్స్పర్ట్స్ని క్లాసెస్ తీసుకోవడం చాలా మంచిది. ప్రిలిమ్స్కి అవసరం లేదు, ప్రిలిమ్స్ సబ్జెక్ట్కి ఓన్లీ మెయిన్ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర క్లాసెస్ తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ అది 2000 ఉండండి, ఒక ఏపీ హిస్టరీ ఒక 2000 ఉందనుకోండి, పెట్టండి, ఏం కాదు. ఎందుకంటే ఒకేసారి తీసుకుంటారు. ఇలా 4 సబ్జెక్టులకి 2000 అనుకున్నా కూడా 8000లో అయిపోతుంది. ప్రిలిమ్స్కి అవసరం లేదు, ఏదైనా ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్ది ఏదో ఒకటి తీసుకున్నా సరిపోతుంది. లేదంటే కోచింగ్ లేకపోయినా కూడా ప్రిలిమ్స్కి పెద్ద ఇబ్బంది లేదు. ఆన్లైన్లో చాలా వరకు క్లాసెస్ ఉంటాయి, ఇండియన్ హిస్టరీ ఇలాంటివి. కానీ అది కూడాను ఒక చిన్న ఇన్స్టిట్యూట్లోనో లేకుంటే తక్కువ అమౌంట్లోనో కొంచెం బాగానే చెప్తారన్న తీసుకుంటే చాలు ప్రిలిమ్స్కి, అంతకు మించి ఏం అవసరం లేదు. ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలా, వితౌట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలని. నన్ను అడిగితే 100% ఏదో ఒక జాబ్ చేస్తూనే ప్రిపేర్ అవ్వడం వల్లని నేను చెప్తాను. ఎందుకంటే ఫైనాన్షియల్ బర్డన్, సమాజంలో ఏం చేస్తున్నావు అని నిన్ను టార్చర్ చేస్తూ ఉంటారు. అది చాలా ఇంపాక్ట్ పడుతుంది ప్రిపరేషన్ టైంలో. సో ఏదో ఒక జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. సాఫ్ట్వేర్లు కానీ, లేదంటే ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీలు, ఇలా సచివాలయం ఎంప్లాయీస్, కానిస్టేబుల్స్, టీచర్స్, వీళ్ళందరూ జాబు చేస్తూనే ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళే ఒక 70% లేదా 60% ఈ నోటిఫికేషన్లో జాబ్ వచ్చే అవకాశం వీళ్ళకి ఉంది. ఎవరినన్నా అడగండి, ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. కరెక్ట్ స్ట్రాటజీ కూడా అదే. ఒక డేలో జాబ్ చేస్తూ మీరు ఒక 3 అవర్స్ నుండి 4 అవర్స్ చదివే టైం ఉంటే 100% ఆ జాబ్లోకి జాయిన్ అవ్వండి. మరియు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు లాంగ్ లీవ్ పెట్టేసేయాలి. అంటే ఆ 1 ఇయర్ కానీ, ఆ 6 మంత్స్ కానీ, ఆ గ్యాప్ ఉన్న టైంలో మీరు లీవ్ పెట్టారంటే ఈ ఇన్ని రోజులు చదివినది అందులో రివైజ్ చేసుకుంటారు, ఈజీగా జాబ్ వస్తుంది. అంతేగాని వితౌట్ జాబు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసామంటే 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఆ నోటిఫికేషన్ సాగుతూనే ఉంటుంది. ఒక 5 ఇయర్స్ అయినా నోటిఫికేషన్ రాదు. ఇలా ఫైనాన్షియల్ బర్డను, ఇన్ని రోజులు నేను టైం వేస్ట్ చేసుకున్నాను, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ సంపాదిస్తున్నారే, వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది, ఈ మానసికంగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. దానివల్ల ప్రిపరేషన్ కూడా ఇబ్బంది. సో జాబ్ చేస్తూ డైలీ ఒక 3 to 4 అవర్స్ చదువుకునే టైం ఉంటుంది అంటే ఆరాంగా జాబ్లోకి జాయిన్ అవ్వండి. మరియు ఆ జాబ్ చేస్తూ హాలిడేస్ వస్తాయి, సాటర్డే, సండే, ఇలా ఫెస్టివల్స్, అప్పుడు ఆ టైంలో ఆ రోజు ఒక 10 అవర్స్ మనం చదివామంటే చాలు, ఆరాంగా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. చాలామంది కానిస్టేబుల్స్ కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతుంటారు. వర్క్ చేసేటప్పుడు వర్క్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. కానీ వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ గ్రూప్ 2లో. సో నేనైతే 100% జాబ్ ఏదో ఒకటి చేస్తూనే ప్రిపేర్ అవ్వమంటాను. అది గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ కన్సిస్టెంట్గా ఒక టైం కేటాయించుకోవాలి. మార్నింగ్ ఒక 3 అవర్స్ చదవడమా, లేదంటే ఈవినింగ్ ఒక 3 అవర్స్ చదవడమా, మన జాబ్కి అనుకూలంగా ఉండేటట్టుగా మనం ఆ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలు. ఊరికే డైలీ
కూర్చొని మనం డైలీ 12 అవర్స్ చదివినా కూడాను దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్ లాస్ట్లో ఒక 12 to 14 అవర్స్ చదవాలి కానీ ఎగ్జామ్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే ఒక 3 ఇయర్స్ నుండి 2 ఇయర్స్ నుండి డైలీ 12 అవర్స్ చదివినా కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో కంపల్సరిగా ఏదో ఒక జాబ్ చేస్తూనే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి. అన్ఎంప్లాయ్గా ఉండి ప్రిపేర్ అవుతానంటే మటుకు చాలా తర్వాత కాలంలో చాలా ఇబ్బంది పడతారు. ముందు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ఇంకో సమస్య ఏదంటే ఏ బుక్ చదవాలి. ఇది చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ బుక్ సెలక్షన్లో. నేనేం చెప్తానంటే మీరు కోచింగ్ తీసుకుంటారు కదా, ఆ ఫ్యాకల్టీ బుక్కే చదవండి. టైం ఉంటే, అంటే నోటిఫికేషన్ ఇంకా ఒక 6 నెలలు సంవత్సరం లేట్ అవుతుందంటే ఒక స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, వాటిని చదివి అందులో మెయిన్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇది ఎగ్జామ్లో ఈ పాయింట్ రావచ్చు అన్నవి ఆ బుక్లో రాసుకోండి. సో అప్పుడు మళ్ళీ ఈ స్టాండర్డ్ బుక్ చదవాల్సిన అవసరం లేదు, మీ బుక్కే మంచిగా ఉంటుంది, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్యాకల్టీ చెప్పినప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు, కానీ ఇంకా నేను ఈ ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేదేమో, ఇంకా పాయింట్స్ ఉంటాయి అనుకుంటే ఏపీ హిస్టరీనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. బిఎస్ఎల్ హనుమంతరావు అనేది స్టాండర్డ్ బుక్. ఇందులో ఫస్ట్ 2 యూనిట్లు ఈ బుక్లో నింటే వస్తాయి. 100% ఈ బుక్ నుండి ఒక్క క్వశ్చన్ కూడా బయటికి వెళ్ళదు. అప్పుడు మీరు ఈ బుక్ చదువుతారు. ఈ బుక్లో మీకు ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్లో వస్తుంది అన్నది ఒకవేళ మీ సార్ చెప్పకపోతే అక్కడ రాసుకుంటారు. సో ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు బిఎస్ఎన్ఎల్ హనుమంతరావు బుక్ను మొత్తం అదే చదువుతూ అదే 4-5 సార్లు చదవడం కంటే అందులో మీకు ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్లో రావచ్చు అన్నటివి మీకు చదివేటప్పుడు అనిపిస్తుంది అన్నమాట. అలాంటివి మాత్రం ఈ బుక్లో రాసుకుంటే చాలు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా చేయడం వల్ల. అందరికీ వచ్చే ఇంకొకటి డౌటు, టెస్ట్ సిరీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని మామూలుగా అందరికీ డౌట్ వస్తుంది. నేనైతే 100% ఇవి 2 చేయాలి. టెస్ట్ సిరీస్ ఎందుకంటే మనము ఆ 150 క్వశ్చన్స్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నామా, ఇంకా ఎక్కువ టైం అవుతుందా, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాప్టర్ వైజు ఈ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ తయారు చేసినటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ చాప్టర్ అనేది మనకు పూర్తిగా దాని మీద అవగాహన వస్తుంది. అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 100% టెస్ట్ సిరీస్ కంటే వీటినే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 క్వశ్చన్సే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాలు వాటి యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాయి. వాటిలో క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. యూపీఎస్సీ ఓన్లీ ఈ సివిల్సే కాకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. దాంట్లో జిఎస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఇలా మొత్తం కంట్రీలో మంత్లీ ఒక 2 ఎగ్జామ్స్ లేదా 3 ఎగ్జామ్స్ ఇలా ప్రతి ఆదివారము జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ క్వశ్చన్స్ని కొన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటారు, ఈ క్వశ్చన్ పేపర్లని, వాటిని కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వీటిని వాల్యూ యాడెడ్ అంటారు. మీరు ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు వచ్చే మార్కుల కంటే ఒక 10 మార్కులు 15 మార్కులు అదనంగా పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కంపల్సరీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి ఓన్లీ మన స్టేట్వే కాకుండా మిగతా స్టేట్లో కూడా ప్రాక్టీస్ చేయండి. మరియు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి పాలిటీవి, ఇండియన్ హిస్టరీవి ఇలా చాప్టర్ వైజ్ కూడా వస్తాయి. చాలా వరకు పీడిఎఫ్లు కూడా ఉన్నాయి. నేను ఆ పీడిఎఫ్లని ప్రాక్టీస్ చేశాను. ఇంకా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు ఆ పీడిఎఫ్లు కూడా నేను పంపుతాను ఈ పాలిటీది. సో ఇలా చాప్టర్ వైజ్గా మనం ప్రాక్టీస్ చేసామంటే ఓకే, ఈ చాప్టర్లో ఎక్కువగా ఇక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్ అనేది ఒక ఐడియా వస్తుంది. అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చదువుతాము. ఇలా చదవడం వల్ల మార్కులు చాలా వరకు పెరుగుతాయి అన్నమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నా టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.